గాయ్స్, సో మళ్ళీ ఇంకో బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. హాయ్ చెప్పు కుకి. హాయ్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే హాయ్ అండి, దిస్ ఇస్ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. ఈ రోజు అయితే మేము జూ పార్క్ వెళ్తున్నాము, సండే రోజు. సో మార్నింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 10:30 అయింది. సో అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది కదా, 1 అవర్ అయితే పడుతుందంట. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి జూ పార్క్ అనమాట. అక్కడికి వెళ్ళాక మేము ఏమేమి చేస్తాము, ఎక్కడెక్కడ తిరిగామో అన్ని వీడియోలు అయితే చూపించబోతున్నాము. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మా ఆయన పాపం టైం లేక కార్లో తింటున్నాడు అనమాట టిఫిన్. సో బయట తీసుకున్నాడు. నేను మా కృతిక్ అయితే ఫ్రైడ్ రైస్ తినేసాం మార్నింగే. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇంకా 5 minutesలో వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో లెట్స్ ఎంజాయ్. చెప్పు, లెట్స్ ఎంజాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, ఇలా చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్. సో మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు అనమాట. సంతు హాయ్ చెప్పండి. సో చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మేము అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 15 to 20 minutes అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఏమేమి చూసామనేది. సో వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేమైతే చందానగర్, అలాగే గచ్చిబౌలి, ఇంకా మెహదీపట్నం ఈ రూట్లో వెళ్ళామన్నమాట. సో 1 అవర్లో అయితే రీచ్ అయిపోయాము. ఫైనల్లీ జూ పార్క్ వచ్చేసాము. ఇంకా జూ పార్క్కి ఎంటర్ అయ్యే లోపే మనకి అక్కడ స్పెడ్స్ అండ్ క్యాప్స్ అయితే ఉంటాయి. ఇట్లా లోపలికి వెళ్ళగానే మనము కొంచెం ముందుకెళ్ళి కార్ ఆపి అక్కడ దిగేసి ఇంకా లోపలికి అయితే కార్ పార్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా మేము ఇమీడియట్గా బయటకు వచ్చాము, నేను మా ఫ్రెండ్. సో ఇక్కడైతే క్యాప్స్ ఉన్నాయి కదా, సో అది ఒకటి పర్చేస్ చేద్దామని బయటకు వచ్చేసాము. సో అక్కడైతే 2-3 క్యాప్స్ అయితే ట్రై చేసాము. అండ్ ఫైనల్గా ఇది ఒక్కటే బాగా నచ్చింది అనమాట. మిగతావంతా అంత సూట్ అయినట్టు అనిపించలేదు. సో పింక్ కలరే చూస్ చేసుకున్నాము. సో మ్యాక్సిమం జూ పార్క్ వచ్చేవాళ్ళు ఫస్ట్ చేసే పనే ఇదనమాట. బయట క్యాప్స్ ఉంటాయి కదా, సో అక్కడైతే ఫస్ట్ పర్చేస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెడ్స్ అనమాట. అండ్ స్పెడ్స్ కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి, కాకపోతే కొంచెం మనం బార్గెనింగ్ చేయాలి, ఒక 50 రూపీస్ అట్లా. సో మేమైతే ఇక్కడ 2 స్పెడ్స్ అయితే చూస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే నేను ఒకటి తీసుకున్నాను, నాకు ఎందుకు అంత నచ్చలేదు, యావరేజ్గా అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు నేను పెట్టుకునేది అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకుంటున్నాము లోపలికి వెళ్ళడానికి. అలాగే మనకి టికెట్స్ అక్కడే తీసుకోవచ్చు. అండ్ మనం వెహికల్కి కూడా అక్కడే పే చేయొచ్చు అనమాట. అంటే మనం వాళ్ళు వెహికల్లో తీసుకెళ్ళడానికి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వెహికల్, ఇంకొకటి మినీ బస్సు ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ట్రైన్ ఉంటుందన్నమాట. అది మన ఇష్టం బట్టి మనమైతే పే చేయాలి. సో ఇక్కడ లోపల ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అండ్ పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ వెహికల్ ఛార్జెస్ అయితే మేమైతే ఇది ఎక్కామన్నమాట. సో దీనికైతే మనకి పర్సన్కి వచ్చేసి 120 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 70 రూపీస్ అలా తీసుకున్నారనమాట. బట్ నా సజెషన్ ఏంటంటే మీరైతే ఇలాంటి వెహికల్ అసలు తీసుకోకండి, వేస్ట్. ఎందుకంటే అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. మేము వెళ్ళింది సండే అనమాట, ఫుల్ రష్ ఉంది. సో వస్తూనే ఉన్నాయి, బట్ వెంటనే ఫిల్ అయిపోతున్నారు. అండ్ దాని వెయిటింగే ఎక్కువ అయిపోయింది మాకు. మినిమం నాకు తెలిసి ఒక 1 అవర్ అక్కడే వేస్ట్ అయిపోయింది దీనికి వెయిట్ చేయడానికి. అండ్ వాడు జస్ట్ తక్కువ డిస్టెన్స్లోనే తీసుకెళ్ళి ఆపేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడైతే ఆపేశాడు ఫస్ట్ స్టాప్. అండ్ ఫస్ట్ మేము చూసింది అయితే టాటాయిస్, మేము ఆల్రెడీ వీడియోలో అయితే చూసారు కదా. అండ్ ఇక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, నేను చెప్పింది దీని గురించే. సో ఇలా ట్రైన్లో కూడా తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి డక్స్, ఇవి నార్మల్లే, మనం నార్మల్గా కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో డిఫరెంట్ టైప్ యానిమల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొండముచ్చు అనమాట. సో ఇది కూడా చూసిందే, పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇక్కడ చూస్తే మీరు చిన్న చిన్న టటాయిస్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేను పెద్ద టటాయిస్ చూశాను కదా స్టార్టింగ్ చూపించేటప్పుడు. సో ఇది వచ్చేసి చిన్నవి అనమాట. జూ పార్క్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వాటర్ కూడా క్యారీ చేసుకోండి, బట్ ప్లాస్టిక్ బాటిల్స్లో అయితే తేకండి. నెక్స్ట్ బెంగాల్ వైట్ టైగర్ అనమాట. మేము వెళ్ళగానే ఇది కనిపించలేదు, ఎందుకంటే అది మంచిగా నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తుంది, చల్లగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో టైగర్ చూసాము. ఎల్లో టైగర్ అయితే భలే ఉంది చూస్తుంటే, దాని దగ్గర నుంచి వీడియో తీస్తుంటే భలే థ్రిల్లింగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ వైట్ టైగర్ చూసారా, మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది, చల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పికాక్స్ ఉన్నాయన్నమాట. దాని నెక్స్ట్ అయితే ఎలిఫెంట్స్ కూడా చూసేసాము. ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే చాలా ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి, బట్ అన్ని ముసలు అనమాట. అండ్ నెక్స్ట్ టైం జూకి వెళ్ళే వాళ్ళకి ఒకటే సజెషన్, జూలో అంతా కవర్ చేయకండి. ఎందుకంటే మనం ఏవైతే పెద్ద యానిమల్స్ ఉంటాయో అవి చూస్తే మనకి వెళ్ళిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అక్కడ చిన్న చిన్న బర్డ్స్, అలాగే ఇంకా స్నేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ కూడా ఉంటాయంట.
మేమైతే అవన్నీ ఏం చూడలేదు, ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా, సో మరీ ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది. అండ్ దట్టు బర్డ్స్ అవన్నీ మనం బయట చూసేవి కాబట్టి మేము వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. అండ్ మా నెక్స్ట్ స్టాప్ అయితే మళ్ళీ వెహికల్ కోసం వెయిట్ చేయడానికి ఒక 20 minutes పట్టింది. బట్ జస్ట్ 5 minutesలో దింపేశాడు. మనం నడుచుకుంటూ వెళ్ళినా బెటర్ అనిపించింది నాకు. సో అందుకని వెహికల్ అయితే అసలు చూస్ చేసుకోకండి, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళండి. అండ్ వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళకూడదు అనమాట, రష్ ఉంటుంది. సో ఇదైతే నా సజెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్పోపొటమస్ అయితే చూసాము. అండ్ అవి మ్యాక్సిమం నేను ఈ పెద్ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వైల్డ్ యానిమల్స్ అవి నడిచేటప్పుడే వీడియో తీశాను అనమాట. అప్పటిదాకా వెయిట్ చేశాను అక్కడ. సో యూట్యూబ్లో అట్లా చూపిస్తేనే కదా బాగుంటుంది, మీకు కూడా చూసిన ఫీల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ గార్డెన్ ఉంది కదా, మనం తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇక్కడ కూర్చొని మంచిగా చెట్ల కింద చల్లగా తినొచ్చు అనమాట. దానికైతే ఏ డోకా లేదు. మేమైతే ఇంకా కొంచెం టైం తీసుకొని ఫుడ్ తిన్నాము. ఇక్కడ కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా అప్పటికెళ్ళే టైం అయితే 2 అయిపోయింది. ఇంకా మేము తెచ్చుకున్న రైస్ అయితే తింటున్నాము. నేనైతే ఫ్లేవర్ రైస్ చేశాను హడావిడిగా. సో ఎందుకంటే మేము చాలా లేట్ అయిపోయింది మాకు. యాక్చువల్గా మార్నింగే బయలుదేరితే బెటర్, బట్ మేము పిల్లల్ని రెడీ చేసి అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో మీరైతే తొందరగా వెళ్ళండి, అప్పుడే మంచిగా ఉంటుందన్నమాట. అండ్ మేము వెళ్ళిన రోజు ఎండ కూడా బాగానే ఉంది, బట్ సమ్హౌ మేమైతే బాగానే ఎక్స్ప్లోర్ చేసాము, వెళ్ళినందుకు బాగానే చూసామన్నమాట. అండ్ మీరు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ స్నేక్స్ చూడాలంటే మళ్ళీ దానికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. సో అప్పుడే మనం చూడొచ్చు అనమాట స్నేక్స్. బట్ మేమైతే ఏం చూడలేదు, ఇక్కడికే మాకు 4 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా వైల్డ్ డీర్స్. సో ఇక్కడ డీర్స్ అనేవి చాలా ఉన్నాయి, ఇందులో పెద్దవి ఉన్నాయి అలాగే చిన్నవి ఉన్నాయన్నమాట. ఇంకా అడవి దుప్ప అవి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీబ్రా. సో ఇక్కడ జీబ్రా చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి చూసినప్పుడు భలే అనిపిస్తుంది, ఎందుకంటే మనం బయట ఇవేమీ చూడం కాబట్టి భలే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ అనమాట. ఇదైతే చాలా హైట్ ఉంది అండ్ ఎక్కడైతే నిల్చుందో అక్కడే ఉందన్నమాట. మీరు చూస్తే ఆల్మోస్ట్ చెట్టుకి సగం అదే ఉంది. సో అక్కడే ఇంకా మా పిల్లలకైతే చూపించాము, వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. బట్ మనము అక్కడ దగ్గరుండి అన్నీ చెప్పాలన్నమాట, పిల్లలకి ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూపించాలి. ఎందుకంటే పెద్ద యానిమల్స్ దగ్గర జనం చాలామంది ఉంటారు కాబట్టి సో కొంచెం టైం తీసుకొని అయినా అక్కడ ఉండి పిల్లలకైతే చూపించాలి. ఇంకా మా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, పెద్ద పెద్ద యానిమల్స్ని అయితే చూసేసాము. ఇంకా చిన్నగా ఇంటికైతే వెళ్దామని ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే క్రొకోడైల్ మిస్ అయ్యామని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడైతే చాలా క్రొకోడైల్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఒక 30 to 40 క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీరు చూస్తే దూరంగా కదులుతూ ఉన్నాయి చూసారా వాటర్లో, ఇదైతే అస్సలు కదలట్లేదు అనమాట. ఇంకా అట్లానే చాలా క్రొకోడైల్స్ అయితే చూసాము. అండ్ ఇదైతే ఇప్పుడు చూస్తున్నది అస్సలు కదలట్లేదు, ఎక్కడుందో అక్కడే ఉంది. నాకైతే అది బొమ్మనా లేకపోతే రియలా అని డౌట్ వచ్చింది. ఇక్కడ ఇంకో క్రొకోడైల్ అయితే నోట్ తెచ్చుకున్నది అనమాట. ఇది చూసినప్పుడు నాకు ఇంకెక్కువ డౌట్ వచ్చింది, ఇదైతే రియల్గా బొమ్మలానే అనిపించింది. బట్ మా హస్బెండ్ అడిగితే అది అట్లా తెరవడానికి ఒక రీజన్ ఉంటుందని చెప్పారు. మీరేమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఫైనల్లీ మా జూ పార్క్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.